హైదరాబాద్ రామాంతపూర్ దుర్ఘటనపై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు సీఎండీ. ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి అసలు ఏం జరిగింది అన్న దానిపై అధికారులతో ఆరా తీశారు. మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. రామాంతపూర్ ఘటనలో మరొకరు కూడా మృతి చెందారు. ఇప్పటి వరకు 6కు చేరింది మృతుల సంఖ్య. రథం లాగుతుండగా విద్యుత్ షాక్ తో నిన్న 5గురు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ గణేష్ అనే మరో యువకుడు కూడా చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 6కు పెరిగింది. ఇక ఉప్పల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రామాంతపూర్ ప్రమాద స్థలానికి విద్యుత్ సీఎండీ వెళ్లారు. విద్యుత్ సీఎండీని అడ్డుకున్నారు స్థానికులు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందంటూ వాళ్ళంతా కూడా నిరసనకు దిగారు. 5గురి ప్రాణాలు బలిగొన్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాద బాధితులకి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. స్థానికుల్ని చెదరగొట్టారు పోలీసులు. టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథంని తగిలి ఒక 5గురు ఎలక్ట్రిక్యూట్ అయినట్టు సమాచారం. అదేవిధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.